హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. మన ఏపీ ప్రభుత్వం వారు మెగా డిఎస్సి గురించి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో ఎందుకంటే చాలా రోజులుగా నిరుద్యోగులు ఈ మెగా డిఎస్సి యొక్క నోటిఫికేషన్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఈ మెగా డిఎస్సిలో మనకి ఏపీ ప్రభుత్వం వారు ఏం అప్డేట్ ఇచ్చారో అనే విషయాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి. సో నేను చెప్పే ప్రతి వీడియో కూడా జెన్యూన్ అండి, ఎటువంటి ఫేక్ కాదు. ఎందుకంటే చాలామంది జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏదైనా ఉంటే మనం హెల్ప్ చేయాలి, కానీ మనం ఆశ చూపించి వాటిని అలా ఉన్న కోరికలను చంపకూడదు. సో నేను చెప్పే ప్రతి వీడియో కూడా జెన్యూన్గా చెప్తున్నాను. వచ్చిన అప్డేట్ చెప్తున్నా కానీ నా సొంతంగా చెప్పేది ఎటువంటి మాట కూడా కాదండి. ఎందుకంటే ప్రతి వీడియోకి సంబంధించిన రిలేటెడ్ మన అఫీషియల్ పీడిఎఫ్ లింక్స్ని, అప్లికేషన్ లింక్స్ని అన్నీ మీకు ఇస్తున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ మెగా డిఎస్సి యొక్క అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాము. ఏపీ మెగా డిఎస్సి 2025. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది రియల్గా ఒక సూపర్ అప్డేట్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి 2025 గురించి ఒక కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అంటే మరో 10 రోజుల్లో ఈ గుడ్ న్యూస్ మన చేతిలోకి వచ్చేస్తుంది. సో ఈ విషయం మన నిరుద్యోగ యువత తెలిస్తే ఎంతో హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే చాలా రోజులుగా ఈ మెగా డిఎస్సి అఫీషియల్ నోటిఫికేషన్ గురించి చాలా ఎదురు చూస్తున్నారు. ఇంకా కేవలం 10 రోజుల్లోనే మనం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని క్లియర్గా చెప్పారు. ఏమని? ఈ మెగా డిఎస్సి ద్వారా రాష్ట్రంలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేయబోతున్నారు. అంతేకాదు ఈ భర్తీ ప్రక్రియ స్పీడ్గా చేసి జూన్లో స్కూల్ తెరిచే టైంకి టీచర్లకు పోస్టింగ్ కూడా ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఈసారి ఆలస్యం అనేది ఉండదు, సమయానికి అంతా సెట్ అవుతుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్తో జరిగిన సమావేశంలో వాళ్ళకి చెప్పారంటండి. అలాగే ఈ డిఎస్సి యొక్క పోస్టులు ఎలా భర్తీ చేస్తారో చూద్దాము. ఈ మెగా డిఎస్సిలో వివిధ కేటగిరీల పోస్టులు ఉన్నాయండి. ఇప్పటికీ విద్యాశాఖ కొంత సిలబస్ని అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఈ పోస్ట్ వివరాలను చూసుకుందాము. సెకండరీ గ్రేడ్ టీచర్ 6,371 పోస్టులు, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి 7,725 పోస్టులు, అలాగే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 286 పోస్టులు, ప్రిన్సిపల్స్కి 52 పోస్టులు, అలాగే పీఈటీ మాస్టర్స్కి 132 పోస్టులు. సో ఇదండి మనకు మొత్తం ఉన్న 16,347 పోస్టుల్లో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్పి క్లియర్గా ఇచ్చేశారు. సో మొత్తం 16,347 పోస్టులు కాబట్టి ఇది నిజంగా మెగా రిక్రూట్మెంటే. ఈ పోస్టులను ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా సజావుగా భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేశారు. సో మనకి ఎందుకు ఇంత స్పీడ్ చేస్తున్నారు అని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమంటే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ పాలన వల్ల రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజలు మాకు భారీ మద్దతు ఇచ్చారని చెప్పారు. అందుకే రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్పై తెచ్చేందుకు సమీక్షం, అభివృద్ధి, సుపరిపాలనపై ఫోకస్ చేస్తున్నామని, ఈ మెగా డిఎస్సి కూడా ఆ ప్లాన్లోనే భాగమే. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును బలంగా నిర్మించాలని ఆయన టార్గెట్ అండి. సో విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన కలెక్టర్ సమావేశంలో వాళ్ళు అసలు ఏం జరగాలి, ఏం జరిగితేనే మన ప్రజలకు ఉపయోగపడుద్ది అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మొన్న జరిగిన సమావేశంలో ఇంకొన్ని అప్డేట్స్ కూడా చెప్పారండి. మెగా డిఎస్సితో పాటు సీఎం కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కూడా మాట్లాడుతూ మే నెలలో తల్లికి వందనం స్కీమ్ కూడా స్టార్ట్ చేస్తామని, ఒక్కో ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. స్కూల్ తెరిచే టైంకి ఈ డబ్బులు కూడా అందిస్తామని ప్రామిస్ చేశారు. సో అంటే ఉద్యోగాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా స్పీడ్గా అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. సో అలాగే మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా బెటర్. ఇప్పటికే సిలబస్ అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదవడం మొదలుపెట్టండి. నోటిఫికేషన్ వచ్చాక అప్లై చేసేందుకు రెడీగా ఉండండి. అధికారిక వెబ్సైట్ను కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే
లేటెస్ట్ అప్డేట్స్ అండి అఫీషియల్ నోటిఫికేషన్లోనే అలాగే అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు తెలుస్తాయి కాబట్టి. చివరిగా ఒక మాట చెప్పాలండి, ఈ మెగా డిఎస్సి 2025 నిజంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఒక గోల్డెన్ ఛాన్స్. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ను స్పీడ్గా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దని చెప్పి చెప్పారండి. సో ఎంత వీలైతే అంత ప్రిపరేషన్ బాగా చేసి ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే అప్లై చేసుకొని మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి నేను కూడా. ఎందుకంటే చాలామంది ఈ గవర్నమెంట్ జాబ్ కోసం, టీచర్స్ జాబ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. సో ఇప్పటికైనా అందరి కల నెరవేరుద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే ఈ మెగా డిఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.